Hi students, good afternoon everyone. Today I am going to discuss about the topic seaweeds. So topic lo vele mundu సో ఇప్పటి వరకు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఉండేటువంటి యూనిట్ 1 ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్ ప్రొడక్ట్స్ యూనిట్ 1లో టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిజర్వేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్, నెక్స్ట్ రిగర్ మోర్టిస్, ఇవన్నీ కూడా యూనిట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ 2 వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ అడ్వాన్స్డ్ మెథడ్స్, మోడర్న్ మెథడ్స్, ఫిష్ని ప్రిజర్వ్ చేయడానికి ఏం యూస్ చేస్తారో యూనిట్ 2లో నేర్చుకున్నాం. యూనిట్ 3కి వచ్చేసరికి సీవీడ్స్, డిఫైన్ అండ్ డిస్క్రైబ్ ద సీవీడ్స్ యూజ్డ్ యాజ్ ఫుడ్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. సీవీడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సీవీడ్స్ సో అసలు సీవీడ్స్ అంటే ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే, సీవీడ్స్ అనేవి లేదా సీ మోస్ అనేది అంటే సముద్రపు కలుపు మొక్కలు లేదా సముద్రపు నాచు అనేది మ్యాక్రో ఆల్గే, వీటిని ఏమంటాము మ్యాక్రో ఆల్గే అంటాము. సో ఈ సీవీడ్స్ సీమోస్ అనేవి ఇవి బీచెస్ ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి, కంటికి కనిపించేటువంటివిగా ఉంటాయి. సో ఇవి 20 నుంచి 30 మీటర్స్ డెప్త్ అనేది కనిపిస్తూ ఉంటాయి, అంటే బాటమ్ సీ వాటర్లో బాటమ్ పైన కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి లోపల ఉండేటువంటి పిగ్మెంట్ని బట్టి వాటిని 3 మేజర్ గ్రూప్స్ కింద డెవలప్ చేశారు. 3 మేజర్ గ్రూప్స్. సో ఏంటి అవి అంటే, సో ఫస్ట్ వన్ రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే and green algae. So red algae nu rhodophytes, green algae nu Phaeophyceae. Next one brown algae, Chlorophyceae. సో 3 మేజర్ గ్రూప్స్ అనేవి సీవీడ్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి ఈ సీవీడ్స్ కానీ సీ మోసెస్ కానీ వీటికి ఎటువంటి లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, రూట్స్ కానీ, బ్రాంచెస్ కానీ ఎటువంటి నిర్మాణాలు, స్ట్రక్చర్స్ కనిపించవు. కాబట్టి ఇవి
సో పైన బీచెస్ దగ్గర నేలపై రాకుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి సైజులో చాలా స్మాల్ సైజులో ఉంటాయి, కొన్ని పెద్ద సైజులో ఉంటాయి. బాగా పెద్దవి కాకుండా కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఎటువంటి బ్రాంచెస్ లేకుండా సో లీవ్స్ ఫ్లాట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఫ్లాట్గా ఉంటాయి. సో ఒక ఒక ప్లాంట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ప్లాంట్కి హోల్డ్ ఫాస్ట్, ప్రతి ప్లాంట్ కూడా హోల్డ్ ఫాస్ట్ అనేటువంటి రూట్స్లా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇవి ఇవి కింద అంటిపెట్టుకొని ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి, హోల్డ్ ఫాస్ట్ అనేటువంటి. నెక్స్ట్ సాధారణంగా డెప్త్ తక్కువగా ఉండేటువంటి వాటిలో ఈ ఆల్గే బాడీని అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని థాలస్ అంటారు, థాలస్ అంటారు. సో ఈ థాలస్కి లీఫ్ లైక్ స్ట్రక్చర్ లాంటి దాన్ని ఏమంటారు అంటే లీఫ్ లైక్ స్ట్రక్చర్, లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఈ లీఫ్ లైక్ స్ట్రక్చర్ను దీన్ని ఏమంటారు అంటే బ్లేడ్ లామినా. సో ఒకసారి స్మాల్ ప్లాంట్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్రామ్ ఇలా ఉంటుంది స్మాల్ ప్లాంట్స్ అనేవి. సో స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా స్ట్రక్చర్ ఏమన్నా ప్లేట్, నెక్స్ట్ గాల్ బ్లాడర్, నెక్స్ట్ వన్ ఫ్రాన్. ఈ హోల్డ్ ఫాస్ట్ అనేటువంటివి లుక్స్ లైక్ రూట్స్, చూడడానికి రూట్స్లా ఉంటాయి కాబట్టి కింద అటాచ్ అవ్వడానికి అంటే నేలపై రాకడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట, నేలపై ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఫ్యూకస్ అనేటువంటి ఆల్గేలో అబ్జర్వ్ చేసినట్లయితే గాల్ బ్లాడర్ అనేటువంటి బ్లడ్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. అది ఈ బ్లడ్ అనేటువంటిది అది నీటిపై అవి తేలియాడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే హోల్ బ్లాస్ట్ నుంచి వచ్చేటువంటి ఈ రూట్స్ లాంటి స్ట్రక్చర్ అనేది ఈ నిర్మాణాన్ని ఏమంటామంటే రూట్లు పొడుచుకొచ్చేటువంటి రూట్స్ అనేవి ఉంటాయి. ఇవి అంటిపెట్టుకొని ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ మొత్తం నిర్మాణాన్ని ఫ్రాండ్ అంటాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సర్గాసం గ్రాసిలేరియా ప్లాంట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సర్గాసం గ్రాసిలేరియా అనేటువంటి ప్లాంట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు సర్గాసం గ్రాసిలేరియా ఈ ప్లాంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి పైన తేలుతూ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటి యొక్క లైఫ్ సైకిల్ అనేది, ఈ ప్లాంట్స్ యొక్క లైఫ్ సైకిల్ అనేది చాలా కాంప్లెక్సిటీ క్లిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ మనం రీప్రొడక్షన్ వచ్చేసి సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. సో సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎస్కోఫిలం నోడాజం అనేటువంటి ప్లాంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలాంటి ప్లాంట్స్ వైజాగ్ సైడ్లో భీమునిపట్నం దగ్గర చెక్క అనేటువంటి ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్లో ఉండేటువంటి
ఆ లేక్ల దగ్గర ఉండేటువంటి ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు సీ వీడ్స్ని కల్చర్ చేయడం జరుగుతుంది. సో నేచర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్లో వీళ్ళు ఈ సీ వీడ్స్ని కల్చర్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఆర్టిఫిషియల్గా కల్చర్ చేయడానికి వాళ్ళు కాంక్రీట్స్ని కానీ లేదా న్యాచురల్ కండిషన్స్లో కానీ వాటిని కొన్ని స్పీసెస్ని వీళ్ళు కల్చర్ చేస్తారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి నిర్మాణాలు కొబ్బరి తాళ్ళు, నార తాళ్ళు వీటితో వేలాడదీసి చేస్తారనమాట. సో ఈ నెక్స్ట్ వన్, ఇందులో కొన్ని స్పీసెస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని సీవీడ్స్ని వాటి యొక్క నేమ్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు సీవీడ్స్ చూద్దాం. పులిరిప్స్. సో ఇది గ్రీన్ ఆల్గే. యూకస్ ఇది బ్రౌన్ ఆల్గే. నెక్స్ట్ వన్ గ్రాసిలేరియా. రెడ్ ఆల్గే. లామినేరియా. బ్రౌన్ ఆల్గే. అండ్ నెక్స్ట్ వన్ మ్యాక్రోసిస్టిస్. బ్రౌన్ ఆల్గే. మోనోస్ట్రోమా. గ్రీన్ ఆల్గే. సో కొన్ని ప్లాంట్స్ని ఎగ్జాంపుల్గా చూడడం జరుగుతుంది. వీటిని ఈ ఫార్మర్స్ ఈ సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి ఫార్మర్స్ ఈ టైప్లో ఉండేటువంటి ఈ స్పీసెస్ని వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్. ఇందులోనే నెక్స్ట్ ఎస్సే చూద్దాం. Next one, describe the role of seaweeds and their extracts as medicine in curing human ailments. ఇందులో ఉండేటువంటి సీవీడ్స్ని కొన్ని మెడిసిన్స్కి కరింగ్కి కూడా యూజ్ చేస్తారు. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వన్, వీటి మెడిసిన్స్ కింద కూడా యూజ్ చేస్తారు సీవీడ్స్ని. అయితే హ్యూమన్స్ ఈ బీచెస్ దగ్గర ఉండేటువంటి సరౌండింగ్స్లో ఉండేటువంటి ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సీవీడ్స్ని కూడా తింటారు. సో వీటిని ఎడిబుల్ సీవీడ్స్ అంటారు. వాళ్ళు ఆహారంగా తీసుకుంటే కనుక వాటిని ఎడిబుల్ సీవీడ్స్ అంటారు. నెక్స్ట్ వన్, సో సీ వెజిటేబుల్స్ అని కూడా అంటారు. సముద్ర కూరగాయలు సీ వెజిటేబుల్స్. అంటారు. సో వీళ్ళు ఎందుకు వీటిని ఆహారంగా తీసుకుంటారు అంటే వీటితో ఆహారంతో పాటు ఈ సహపదార్థాలుగా ఉపయోగిస్తారంటే ఇందులో న్యూట్రిషనల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వీటిని కల్చర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ అయితే ఈ సీవీడ్స్ అనేవి సీ దగ్గర దొరికేటువంటి ఈ రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే ఇవన్నీ కూడా ఈ రాక్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి. సముద్రం దగ్గర ఉండేటువంటి రాక్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి. వీటిని ఆ తీర ప్రాంతం ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది.
కల్చర్ చేసి, అంటే అందులో ఉండేటువంటి పిగ్మెంట్ బట్టి 3 మేజర్ గ్రూప్స్ కింద డివైడ్ చేసిన తర్వాత వాటిని కల్చర్ చేయడం జరిగింది. అయితే వీటిలో ఉండేటువంటి సీవీడ్స్ దగ్గర ఉండేటువంటి ఈ ఎండిన భాగాలు ఏవైతే ఉంటాయో వీటి నుంచి వాళ్ళు ఒక మిక్సర్ చూర్ణం లాంటిది వాళ్ళు ప్రిపేర్ చేసి వాటిని మెడిసిన్ కింద యూజ్ చేస్తారు, మెడిసిన్ కింద తయారు చేస్తారు. కొన్నింటిలో ఈ చూర్ణాలను పౌడర్స్ కింద, ఈ సీవీడ్స్ను పౌడర్స్ కింద, ఆయింట్మెంట్స్ కింద ఈ స్కిన్ భాగాల వెళ్ళు వేయడం జరుగుతుంది. అంటే ఇవి కొన్ని డిసీజెస్కు, కొన్ని వ్యాధులకు వీటిని మెడిసిన్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే వీటిని బాయిల్డ్ చేయకుండా మెత్తగా, వీటిని బాయిల్డ్ చేయకుండా మెత్తగా ఒకేసారి తీసుకోవడం జరుగుతుంది. ఇది స్లోగా, దాని యొక్క వర్క్ అనేది చాలా స్లోగా ఉంటుంది. స్లోగా ఉండి ఆ డిసీజ్ని తగ్గించడంలో ఉపయోగపడుతూ ఉంటుంది, రెడ్యూస్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో ఈ ఎక్స్ట్రాక్ట్స్ను వీళ్ళు ఈ ఎక్స్ట్రాక్ట్స్ను తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ రెసిస్టెన్స్. నెక్స్ట్ సైడ్ ఇది రెసిస్టెన్స్. అయితే ఈ రెసిస్టెన్స్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో కొన్ని రకాల సీవీడ్స్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత వాటి యొక్క టేస్ట్, స్మెల్ అండ్ టెక్స్చర్, ఆకారం, సో ఈ సీవీడ్స్ అన్నీ కూడా కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా తీసుకోలేరు కాబట్టి ఈ స్పీసెస్ అనేవి డైరెక్ట్గా తీసుకోలేరు కాబట్టి వీటికి ఆనియన్స్ కానీ, రా గార్లిక్, చిల్లీ పౌడర్, కర్రీ, వెనిగర్ వీటిని టేస్ట్కి వాటితో పాటు ఇవి తీసుకుని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మినరల్స్. సో ఇందులో 20 to 50% ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. 20% నుంచి 50% వరకు ఎలిమెంట్స్ అనేవి, చాలా ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఇందులో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ మినరల్స్. 20 to 50% వరకు ఎలిమెంట్స్ అనేవి ఇందులో ఉంటాయి, మినరల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఫైబర్ కంటెంట్ మినరల్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సీవీడ్స్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సీవీడ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మినరల్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే కనుక పొటాషియం ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తున్నాను. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, సెలీనియం, బ్రోమైన్, అయోడిన్, ఆర్సెనిక్, ఐరన్. సో టోటల్గా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి సీవీడ్స్లో లభించడం జరుగుతుంది. సో అదేవిధంగా లార్జ్ బ్రౌన్స్ సీవీడ్స్, కొన్ని ప్లాంట్స్ని కనుక చూసినట్లయితే అందులో ఎక్కువగా మినరల్స్ అనేవి దొరుకుతాయి. సో అవి ఏంటి అంటే కనుక బ్రౌన్ సీవీడ్స్, అంటే హోము అనేటువంటి ప్లాంట్. నెక్స్ట్ వన్ కెల్ప్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఐస్లాండిక్ కెల్ప్. నెక్స్ట్ వన్ నార్వేజియన్ కెల్ప్, బుల్విప్,
జైంట్ పసిఫిక్ కెల్ప్, ఇంకా కొన్ని ఉన్నాయి, బ్లాడర్ రైట్ కెల్ప్, రాక్వీడ్, సర్గాజం, వాక్నేమ్, సీ పాల్మ్, నెక్స్ట్ బ్లాడర్ వెయిట్, షుగర్ కెల్ప్. ఇలాంటివన్నీ కూడా ఇందులో 20 నుంచి 50% ఎలిమెంట్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇందులో మోర్ మినరల్స్ అనేవి ఉంటాయి సీవీడ్స్లో. నెక్స్ట్ వన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బాడీ పార్ట్స్లో హ్యూమన్ బాడీ పార్ట్స్లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి లోపానికి గురవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలిమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్. సో ఈ హిమోగ్లోబిన్కి ప్రోస్థెటిక్ గ్రూప్ ఎవరు అంటే హిమోగ్లోబిన్లో ఎవరు ఉంటారు అంటే ఐరన్ అనేటువంటి మెటీరియల్ హిమోగ్లోబిన్లో. అంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ అంటే ఐరన్ సరిగ్గా లేకపోతే బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్, థైరాక్సిన్. సో థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఎవరు రిలీజ్ చేస్తారు? థైరాయిడ్ అనేటువంటి గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ అనేటువంటి దానికి అయోడిన్ని ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే అయోడిన్ కావాలి. నెక్స్ట్ వన్, అదేవిధంగా ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ కూడా కోఎంజైమ్స్ కావాలి. సో ఈ విధంగా ఏదో ఒక ఎలిమెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, అయోడిన్ సెలీనియం. అయోడిన్ అండ్ సెలీనియం. నెక్స్ట్ వన్, పూర్ అబ్జార్ప్షన్ ఆఫ్ డైటరీ కాల్షియం కెన్ రిజల్ట్ ఇన్ ఆస్టియోపోరోసిస్. అంటే కాల్షియం అనేది కాల్షియం తక్కువగా ఉంటే ఈ బోన్స్లో కాల్షియం తక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే ఆస్టియోపోరోసిస్ అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అయోడిన్ అండ్ సెలీనియం. సో అయోడిన్ అండ్ సెలీనియం చూసినట్లయితే ఇవి సీవీడ్స్లో పర్సెంట్ చాలా ఇంపార్టెంట్ సీవీడ్లో ఉంటాయి. సో ఇవి థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ జరగాలి అంటే ఈ అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది T4ను T3గా మారుస్తుంది. అంటే థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు T4 T3గా మారుస్తుంది. అంటే ట్రై ఐడోథైరోడిన్గా ఇది మారుస్తుంది. నెక్స్ట్ మనము హ్యూమన్ ఎంబ్రియో అనేది గ్రోత్ పెరిగేటప్పుడు, అంటే ఎంబ్రియో యొక్క గ్రోత్ పెరిగేటప్పుడు జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా అయోడిన్ అనేది సెలీనియం అనేది కావాలి. నెక్స్ట్ వన్, ఈ అయోడిన్ అండ్ సెలీనియం అనేటువంటిది ఎండబెట్టినటువంటి సీవీడ్స్లో ఈ అయోడిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 100 to 150 మిల్లీగ్రామ్స్, ఇంచుమించు 100 to 150 మిల్లీగ్రామ్స్ అనేది అయోడిన్ అనేది సెలీనియం ప్లాంట్స్లో వస్తుంది.
సో ఈ థైరాక్సిన్ కనుక అంటే ఎటువంటి హార్మోన్ లో కంటెంట్లో తక్కువగా ఉంటే కనుక క్రిటినిజం గాయిటర్ అనేటువంటి డిసీజెస్ వస్తాయి. నెక్స్ట్ వన్ మేల్స్లో అయితే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వవు. నెక్స్ట్ వన్ హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారు ఈ ఫ్యూకస్ మరియు నోరి అనేటువంటి ఆల్గే నుంచి తయారైనటువంటి మెటీరియల్ తింటే ఎవరు వాళ్ళు హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారు. హైపర్ థైరాయిడిజం హైపర్థైరాయిడిజంతో బాధపడేవారు ఫ్యూకస్ నోరి అనేటువంటి ఆల్గే మెటీరియల్ని వీళ్ళు తీసుకోవడం వల్ల ఈ అయోడిన్ అనేది వీళ్ళకి లభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పొటాషియం, అయోడినియం సెలీనియం అనేటువంటిది వస్తుంది సీడ్స్ నుంచి. నెక్స్ట్ వన్ పొటాషియం. సో ప్రతి యానిమల్ యొక్క సెల్ అనేది వర్క్ చేయాలి అంటే కనుక పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క ఆల్గేలో ఈ పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. పొటాషియం, సోడియం అనేటువంటి ఎలిమెంట్స్ని కూడా కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ మనం బాడీ 100 గ్రామ్స్ యొక్క పొటాషియంను తీసుకున్నచో హార్మోన్స్ బాడీలో ఉండేటువంటి నర్వ్స్, మజిల్స్ వర్క్ చేయడానికి, న్యూరో ట్రాన్స్మిటర్స్ మరియు హార్మోన్స్ సరిగ్గా వర్క్ చేయడానికి. నెక్స్ట్ వన్ కొంతమంది కొన్ని డిసీజెస్తో బాధపడతారు, అంటే స్ట్రెస్ వల్ల కానీ. నెక్స్ట్ వన్ ఫైబ్రోమైల్జియా అంటే మర్చిపోవడం కానీ, లేదా మూడీగా ఉండడం, యాంగ్జైటీ అంటే ఆతృత, యాంగ్జైటీగా ఉండడం, ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ కూడా పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఇంకొకటి ఏం లభిస్తుంది అంటే ఆల్జిన్. ఈ ఆల్జిన్, సో ఆల్జిన్ అనేటువంటిది సోడియం అలిగ్నేట్ రూపంలో ఇది వస్తుంది. ఇందులో కూడా కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆల్జిన్ను డైజెస్టివ్ ట్రాక్లోకి పంపినప్పుడు అది యానస్ ద్వారా బయటకు వస్తే యాలిమర్స్ అనేటువంటి డిసీజ్ అనేది ఈ ఆల్జిన్ తీసుకోవడం వల్ల యాలిమర్స్ అనేటువంటి డిసీజ్ అనేది వీళ్ళకి తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫ్యూకోయిడల్. ఈ ఫ్యూకోయిడిన్ అనేటువంటిది బ్రౌన్ ఆల్గే నుంచి ఏర్పడుతుంది. సో దీనిని తీసుకోవడం వల్ల బ్రౌన్ ఆల్గే నుంచి ఫామ్ అవుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అంటే హీలింగ్ అంటే ఏంటి, రెడ్యూస్ చేస్తుంది. ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్స్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కలిగించి రెడ్యూస్ చేస్తుంది. అంటే ఏంటి, సర్జరీ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ కానీ, లేకపోతే ఏవైనా ఆడుకునేటప్పుడు కానీ ఈ జాయింట్స్ అనేవి, లెగ్స్ అనేవి కొన్ని ఈ జాయింట్స్ అనేవి ఫెయిల్ అయినప్పుడు, మజిల్స్ అండ్ జాయింట్స్ డ్యామేజ్ అయినప్పుడు, టిష్యూస్ అనేవి కట్ అయినప్పుడు, వాలంటరీ సర్జరీ జరిగినప్పుడు ఈ ఫ్యూకాయిడ్ అనేటువంటిది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూకాయిడ్లో యాంటీవైరల్ సైటోకైన్స్ ఉంటాయి. ఈ ఫ్యూకాయిడ్లో యాంటీవైరల్ సైటోకైన్స్ ఉంటాయి. సో వీళ్ళకి క్రికెట్ ఆడేటప్పుడు కానీ, ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ, ఇలా కొన్ని ఆడేటప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా గాలి తగిలినా వెంటనే ఈ ఫ్యూకాయిడిన్ అనేటువంటిది యాంటీవైరల్ సైటోకైన్ని రిలీజ్ చేసి ఇది నియంత్రించడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్ఐవి, హెర్పస్ అనేటువంటి డిసీజెస్ కూడా రెడ్యూస్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ కెరాజినన్.
సీవీడ్ అయినటువంటి ఈ కెరాగినన్ 1 అవర్లో వన్ అవర్ బాయిల్ చేసి ఈ లిక్విడ్లా ఉండేటువంటి అంటే జెల్లా ఉండేటువంటి మ్యూసిలేజ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని సూప్ల తయారీకి లేదా సిపి బఠానీని తయారు చేయడానికి కానీ తయారు చేస్తారు. వీటిని ఎక్కువగా నోటిపూట మలబద్ధకం ఇలాంటి డిసీజెస్కి నివారణకు వీటిని వాడతారు. నెక్స్ట్ వన్, అదేవిధంగా కొన్ని ఎప్పటి నుంచో ఉండేటువంటి డిసీజెస్, న్యూమోనియా, ఆస్మా, అల్సర్స్ అలాంటి వాటికి కూడా ఈ సీవీడ్స్ అనేవి వీళ్ళు కొన్ని మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ కొంబు అంటే ఇంచుమించు 10,000 రకాల ఫుడ్ ప్రొడక్ట్స్లో 10,000 రకాల ఫుడ్ ప్రొడక్ట్స్లోను, అదేవిధంగా కాస్మెటిక్స్ తయారీలోను, పేషెంట్స్కి జల్గాను వీళ్ళు చైనా మరియు జపాన్ వంటి దేశాలు లూబ్రికెంట్గా వీటిని వాడడం జరిగింది. నెక్స్ట్ వన్ కోంబు. సో జపాన్ ఈ కోంబు అనేది ఆల్గీను జపాన్, యూఎస్ఏలో వీటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్స్లో కోంబు అనేటువంటి దాన్ని కూడా ఆల్గీని యూజ్ చేస్తారు. ఇది లివర్ను బాగా వర్క్ చేయడానికి అదేవిధంగా హార్ట్ డిసీజెస్, కరోనరీ డిసీజెస్, హార్ట్కి సంబంధించినటువంటి, అదేవిధంగా మెటబాలిక్ యాక్టివిటీస్ యొక్క రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. నెక్స్ట్ వన్ ఎల్డిఎల్, హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రెడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ వన్ రింగ్ వామ్, తామర వల్ల వచ్చేటువంటి డిసీజెస్కి. నెక్స్ట్ వన్ కొన్ని స్కిన్ డిసీజెస్కి కూడా వీటిని ఆయింట్మెంట్స్గా ఉపయోగిస్తారు. చాలా కొన్ని రకాల ప్లాంట్స్లో విటమిన్స్ ఏ, బి, B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే సో సీవీడ్స్ యొక్క ఫంక్షన్స్ గురించి, సీవీడ్స్ వాటి యొక్క ప్లాంట్స్ ఏ చేస్తారో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. అయితే సీవీడ్స్ అనేవి సీమోజెస్ అనేవి సముద్రం యొక్క అంటే సీ దగ్గర గ్రో అవుతూ ఉంటాయి, ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో వీటిని మెయిన్గా 3 మేజర్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. సో ఏంటవి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, రెడ్ ఆల్గే, గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే. సో ఇవి అంటే రోడోఫైసీ, క్లోరోఫైసీ, ఫియోఫైసీ వీటిని చేయడం జరిగింది, కేటగరైజ్ చేశారు. తర్వాత ఈ ప్లాంట్స్ని కల్చర్ చేయడం స్టార్ట్ చేశారు. సముద్ర తీర ప్రాంతాల దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని కల్చర్ చేశారు. కల్చర్ చేసి వీళ్ళు ఎడిబుల్ సీవీడ్స్, నెక్స్ట్ సీ వెజిటేబుల్స్ కింద కూడా వాళ్ళు వీటిని తీసుకోవడం, అంటే వాళ్ళ యొక్క ఆహారంలో వీటిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్స్ తయారీలో ఎక్కువగా ఫార్మాక్యూటికల్ అంటే ఎక్కువగా ఫార్మసీలో కూడా మెడిసిన్స్కి వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇందులో ఎక్కువగా చాలా ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఎలిమెంట్స్ అన్నీ కూడా పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, క్లోరైడ్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, ఐరన్, ఫ్లోరిన్ ఇలాంటి ఇవన్నీ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని మన కంట్రీస్లోనే కాకుండా అదర్ కంట్రీస్, యుఎస్ వాళ్ళు, జపానీస్, చైనా, అదర్ కంట్రీస్లో కూడా వీటిని ఎక్కువగా ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది.
సో ఇప్పటి వరకు యూనిట్ 1 యూనిట్ 2లో ఉండేటువంటి వాటి గురించి చెప్పుకున్నాం. సో యూనిట్ 3లో దీని గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.